రాష్ట్రంలో కరెంటు కోతలు ప్రజలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. డిమాండ్లకు తగ్గ సరఫరా లేక ఎన్నో ఇబ్బందులు. సమస్యకు పరిష్కారం లేదా? ఉత్పత్తి పెంచకుండా కోతలకు చెక్ పెట్టలేమా? చిన్నపాటి చిట్కాలు మార్పులతో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. విద్యుత్ ఆదా చేసే పరికరాలతో ఏటా 20,000 మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. ఏటా 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడి భారం తప్పుతుంది. ఎక్కడ చూసినా విద్యుత్ కోతలే. పల్లెల్లోనైతే కాలాల తేడా లేకుండా 24 గంటలు కోతల వాతలే. ఏటా డిమాండ్ 18% పెరుగుతోంది. అవసరాలకు తగ్గట్టు సరఫరా చేయలేక పంపిణీ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. ఇటీవల అసోచాం నిర్వహించిన ఓ సదస్సులో వివిధ రంగాల ప్రముఖులు ఈ సమస్యకు సులువైన పరిష్కారాన్ని సూచించారు. ఇళ్లు, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో దుబారా అరికడితే చాలు. ఏటా 20,000 మెగావాట్ల విద్యుత్ ఆదా చేయొచ్చు. సాలిన 1,20,000 కోట్ల రూపాయలు మిగుల్చుకోవచ్చు. దానికి మనం చేయాల్సిందల్లా విద్యుత్ పరికరాల ఎంపిక, వినియోగంలో కాస్త జాగ్రత్త వహించటమే. సంప్రదాయ బల్బులు, ఫ్యాన్లు, నాణ్యత లేని పరికరాల స్థానంలో ఆధునిక ఉపకరణాలు వాడటం వల్ల వినియోగం భారీగా తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు. పర్యావరణానికి హాని కలగని రీతిలో మన అవసరాలు తీర్చుకోవచ్చు. ఏటా 5 కోట్ల టన్నుల గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు తగ్గుతాయి. ఏటా విద్యుత్ ఉపకరణాల వల్ల విడుదలయ్యే కార్బన్ ఉద్గారాలు ఓజోన్ పొరకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. గత 5 ఏళ్లలో 1,15,00,000 ఏసీలు అమ్ముడుపోయాయి. పర్యావరణానికి మరింత చేటు తెచ్చేలా ఇన్వర్టర్లతో నడిచే ఆధునిక ఏసీలు మరింత ఆందోళన కలిగించే పరిణామం. విద్యుత్ దుబారా అరికట్టే విధంగా పొదుపు, ఆదా మొదలు పెడితే దేశవ్యాప్తంగా కోతల మాటే ఉండదు. ఇందుకోసం ఇంట్లో వాడే పరికరాల విషయంలో శ్రద్ధ తీసుకుంటే చాలు. బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని కొంటే కరెంటు బిల్లు పేలిపోతుంది. ఈ విషయంలో అవగాహన లేక చాలా మంది నాసిరకమైన వాటికే మొగ్గు చూపుతారు. బ్రాండెడ్ వస్తువులకు బదులు స్థానిక అసెంబ్ల్డ్ పరికరాల్ని కొనుగోలు చేస్తారు. అలా కాకుండా కంపెనీ వైర్లు, ISI ప్రమాణాలు ఉన్న పరికరాలనే ఎంపిక చేసుకోవాలి. వీటి ధర ఎక్కువగా అనిపించినా దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులు తగ్గి ఖర్చులు భారీగా తగ్గుతాయి. చిన్న చిట్కాలు, జాగ్రత్తలతో విద్యుత్ దుబారా నియంత్రించవచ్చు. పాత బల్బులు, ఫ్యాన్లు, రెగ్యులేటర్లు, సాధారణ మోటార్లు మార్చివేయడం మంచిది. వీటి వల్లే ఎక్కువ విద్యుత్ వృధా అవుతుంది. సాధారణ బల్బుల స్థానంలో CFL వినియోగం ద్వారా 80% కరెంట్ ఆదా అవుతుంది. రాష్ట్రంలో 2 కోట్ల మంది CFL బల్బులు వాడితే 800 మెగావాట్ల డిమాండ్ తగ్గిపోతుంది. వీధి లైట్ల స్థానంలో వీటిని వినియోగిస్తే భారీగా ఖర్చు తగ్గుతుంది. ఇందుకు తమిళనాడులోని కుత్తంబాకం గ్రామమే నిదర్శనం. CFL బల్బుల వల్ల ఒక సచివాలయంలోనే ఏడాదికి 3 లక్షల యూనిట్ల విద్యుత్ పొదుపు అవుతోంది. సోలార్ వాటర్ హీటర్ వల్ల ఏటా 1,500 యూనిట్లు పొదుపు అవుతుంది. 15 టన్నుల బొగ్గు పులుసు వాయువు విడుదల ఆగిపోతుంది. ఏసీ, రిఫ్రిజిరేటర్లు, ట్యూబ్ లైట్లు, ట్రాన్స్ఫార్మర్లు స్టార్ లేబుల్తో మార్కెట్లోకి వస్తున్నాయి. స్టార్ రేటెడ్ విద్యుత్ పరికరాలు వాడటం వల్ల కరెంటు బాగా ఆదా అవుతుంది. ఎనర్జీ కన్జర్వేషన్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండివిజువల్ కి లాభం. బండిలో ఎలాగే ఎఫిషియన్సీ చూసుకుంటున్నాం, లైటింగ్ కూడా ఎఫిషియన్సీ చూసుకోవాలి, లైఫ్ చూసుకోవాలి. ఎందుకంటే లైటింగ్ అనేది ఇండియాలో అట్లీస్ట్ 120 కోట్ల జనాభాలో 40 కోట్ల జనాభా లైట్ వాడతారు. అంటే అట్లీస్ట్ ఒక 10 కోట్ల ఇళ్లలో నెలకి 1 యూనిట్ సేవ్ చేసిన 40 కోట్ల యూనిట్లు, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 1000 మెగావాట్ ప్లాంట్ అవాయిడ్ చేయాలి. గృహ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విద్యుత్ వృధాను అరికడితే రాష్ట్రంలో ఏటా 2,000 మెగావాట్ల విద్యుత్ ఆదా చేయవచ్చు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు పెరిగాక దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం అమాంతం పెరిగింది.
ఛార్జర్లను స్విచ్ ఆఫ్ చేయకుండా వదిలేయడం, కంప్యూటర్ మానిటర్లను ఆపకపోవడం వంటి చిన్న చిన్న అలసత్వాలే భారీ వృధాకు దారితీస్తున్నాయి. సుస్థిర అభివృద్ధి, ఉద్గారాల తగ్గింపు కోణాల్లో చూసినా జనం ఈ పొదుపు మంత్రాలు పఠించకపోతే భవిష్యత్తు అంధకారమే.